హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్దిక్ అండ్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మేము నార్సింగ్ అయితే వెళ్ళామండి. ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి. ఆఫర్స్ ఏంటంటే 63rd యానివర్సరీ సందర్భంగా ఫ్లాట్ 15% సేల్ అయితే పెట్టారండి అన్నిటిపైన. నేను కలెక్షన్ ఏముంది, ఏంటి, ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చెప్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి, అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజింగ్ అనిపిస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే అన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో పెట్టారనమాట. ఇవి వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ అండి, కానీ బాగుంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి. అంటే ఎంగేజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మనకి అంటే స్టైల్గా బాగా అనిపిస్తాయి. నేను ఎక్కువ అంటే ఫ్యాన్సీ శారీస్ అయితే ఇక్కడే తీసుకుంటా ఉంటాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పడతాయండి మనకి. ఒక 1500, 1400, 1800 అట్లా, అంటే డిజైన్ని బట్టి అట్లా ఉంటాయి. నిన్నైతే ఎక్కువగా నేను కాటన్ కోటా అండ్ కోటా ఫ్యాబ్రిక్లో ఎక్కువ కనిపించాయండి అక్కడ ఫ్యాన్సీలో కలెక్షన్ అయితే. ఇవి వచ్చేసి మనకి డ్రెస్ అంటే టాప్స్ అండి. టాప్స్ వస్తాయి కదా, ఓన్లీ 3 మీటర్స్, 2.5 మీటర్స్ అట్లా, అవి అండి. అవి వచ్చేసి అరౌండ్ మనకు 595, 600 అలా ఉన్నాయి. అంటే ఒక ఇట్లా పీస్ అండి, పీస్తో కాస్ట్ ఉంటుంది. సో నేను ఏంటో అన్నీ నాకు వైట్ కలర్ హాఫ్ వైట్లో ఉన్నవే మంచిగా అనిపించినాయి. చాలా వరకు అవే పట్టుకొని చూశాను. మనకు అంతే కదండి, ఒక్కొక్కసారి అంటే ఏదైనా ఒకే కలర్ నచ్చుతుంది, అంటే అన్నీ ఆ కలర్లోనే డిజైన్స్ అలా చూస్తాము, అంటే ఒకటే నచ్చుతుంది. ఇంకా ఇవైతే 600లో అట్లా నార్మల్ శారీస్, అంటే కొన్ని తక్కువ కాస్ట్లో ఉంటాయి కదా. ఇవి ఫ్రాక్స్కి, మనము పిల్లలకైనా లేదా మనమైనా అట్లా కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక ఇవైతే రెడీమేడ్ బ్లౌజెస్ అండి. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు డైరెక్ట్ అంటే రెడీ టు వేర్ కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. మంచి మంచి డిజైన్స్, అంటే డిజైన్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయండి. అంటే డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ అయితే. ఇది 590 రూపీస్ అండి పర్ మీటర్ వచ్చేసి. ఇవన్నీ బ్లౌజెస్కి, మనం అంటే లెహెంగాస్ పైన బ్లౌజెస్కి అట్లా బాగుంటాయండి. ఇప్పుడు మల్టీ కలర్ బాగా అంటే ట్రెండ్ అయింది కదా ఇట్లా. ఇవి వచ్చేసి కాస్ట్ అయితే నాకు 1020 రూపీస్ ఏమో ఉందండి ఇది, ఈ హాఫ్ వైట్ది. కానీ చాలా బాగా అనిపించినాయి అండి. అంటే ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి అన్నీ. నాకైతే అసలు ఇవి చూసినప్పుడు అనిపిస్తుందండి, అది వెళ్ళినప్పుడు అసలు ఒక పాప ఉంటే బాగుండేది అనిపిస్తుంది అండి. ఈ కలెక్షన్ అంతా చూసినప్పుడు అసలు అంత అరే మంచిగా ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించి వేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా నాకైతే అంటే చాలా బాగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. ఇది కూడా బాగుందండి. మనం అంటే ఇప్పుడు మగ్గం వర్క్ చేయించుకోకుండా అంటే ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ మీదకి, బాగుంటుంది. అంటే కొంచెం ట్రెడిషనల్ వాటికేమో మనకి పట్టు టైప్లో వస్తున్నాయి ఇప్పుడు బ్లౌజెస్. నేను అవి కూడా చూపిస్తాను. ఇవేంటంటే మనకి ఫ్యాన్సీ వాటిపైకి బాగుంటాయండి. కొంచెం శారీ అంత హెవీ వర్క్తో లేకుండా ఉంటే బ్లౌజ్ ఇలా తీసుకుంటే బాగుంటుంది. సో వీటన్నిటిపైన కూడా మనకి 15% అయితే ఆఫర్ అనేది ఉందండి. అంటే దానిపైన ఉన్న కాస్ట్కి 15% డిస్కౌంట్ చేసి అయితే ఇస్తారు. ఇవన్నీ దుప్పట్టాస్ కలెక్షన్ అండి. అంటే మనకి లెహంగాస్ పైకి అట్లా దుప్పట్టాస్, లేదా లాంగ్ ఫ్రాక్స్ పైకి అన్నీ దుప్పట్టా కలెక్షన్ అండి. ఇవి 1000, 1200, 1500 అంటే ప్యాటర్న్ని బట్టి కాస్ట్ అయితే ఉందండి. మనకి తక్కువ కాస్ట్ నుంచి మ్యాక్స్ అయితే మనకి 900, 1000 రూపీస్ ఎబోనే ఉన్నాయండి. మనకి 1000 రూపీస్ బిలో అయితే ఇవి అంటే కొంచెం
దుప్పటాస్ అనేవి అయితే నార్మల్వి అయితే తక్కువ రేంజ్లో ఉంటాయి. ఇవి అంటే మనకు లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కదా మినిమం 1000 ఎబోనే ఉన్నాయండి. ఇంకా నిన్న క్రౌడ్ కూడా చాలా ఉండే అండి. అంటే ఆఫర్ పెట్టారు కదా, ఇంకా చాలా మంది అయితే వచ్చారు. ఇవి వచ్చేసి మిగిలిపోతాయి కదండి ఇక్కడ, అంటే మనకి బ్లౌజెస్లో అంటే అన్ని ఫ్యాబ్రిక్లో కట్ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలిపోతాయి కదా, అంటే అది ఎంత మిగిలితే అంత కొంచెం వాళ్ళు ప్రైస్ అనేది లైక్ మీటర్ 1300 ఉందనుకోండి, వాళ్ళు 1300 కాకుండా అంటే అది ఎంత కొంచెం డిస్కౌంట్ చేసి అది మెటీరియల్ అంటే అది ఎంతైతే ఉంటుందో, సపోజ్ 50 సెంటీమీటర్స్ ఉంటే ఇంకా అంతే, దానికే కాస్ట్ అనేది వేసి పెడతారు. లేదు ఇంకా అది మిగిలింది ఎంత మిగిలితే పీసెస్ అండి, అందులో మిగిలిన పీసెస్ సపరేట్గా పెడతారు. ఇంకా ఇవైతే మనకి బ్లౌజ్ పీసెస్ పట్టు వాటి పైకి సెట్ అయ్యేలాగా కూడా ఉన్నాయండి. మనం అంటే ఓకే వర్క్స్ చేసుకోకుండా, లేదంటే మన వర్క్ బ్లౌజెస్ బోర్ కొట్టినప్పుడు ఇంకా అవి డైరెక్ట్ బనారస్ పట్టు ఇలా తీసుకుంటే ఇవి అంటే బాగుంటాయండి. అంటే డిఫరెంట్గా వేసుకోవచ్చు కదా, ఊరికే వర్క్ బ్లౌజెస్ వేసుకోకుండా. ప్యూర్ ఉన్నాయి ఇవి, బాగున్నాయి. కాస్ట్ కూడా 1800 చేంజ్ ఎంత ఉందండి ఇది కాస్ట్ అయితే. పర్ మీటర్ వచ్చేసి అంతే అండి, 1850 రూపీస్ ఉంది పర్ మీటరు. కానీ బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే మంచిగా అనిపించింది, అంటే ప్యూర్ ఉందన్నమాట. మనం ట్రై చేయొచ్చు, అంటే ఎప్పుడు వర్క్ బ్లౌజెస్ వేసుకోకుండా అది బోర్ కొట్టినప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు, కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది కదా. ఇంక ఇవన్నీ అవే అండి, అంటే బ్లౌజెస్కి లెహెంగాస్ ఇంకా అన్నిటికీ ఫుల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే అసలు ఫుల్ ఉందండి. నాకైతే అసలు అంటే చూడగానే బాగా అనిపించింది, అంటే చాలా కలెక్షన్ ఉంది. ఇంకా రా సిల్క్, మనం అంటే వర్క్ బ్లౌజెస్కి వర్క్ ఇస్తాం కదండి, అది క్లాత్, సో అవి కూడా ఉన్నాయి. అన్నీ ఫ్లాట్ 15% డిస్కౌంట్ అండి. ఇంకా ఇందులో కూడా కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, అంటే ఒకసారి చూపిద్దామని చెప్పేసి క్యాప్చర్ అయితే చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇవి కూడా దుప్పట్టాసే అండి, ఇటు సైడ్ ఉన్నవి కూడా. అవి ఏంటంటే నార్మల్గా మనకి డ్రెస్సెస్ పైకి అట్లా నార్మల్గా వేసుకుంటాం కదండి, డైలీ వేర్కి కానీ అట్లా, అవి అండి ఇవి. ఇవన్నీ ఇటు సైడ్ అయితే పెట్టారు. ఇంకా కొన్ని క్లాత్స్ కూడా ఉన్నాయి, మల్చందేరి అట్లా పర్ మీటర్ వచ్చేసి అవి 250, 300 అలా ఉన్నాయండి. అంటే మనం డైలీ వేర్కి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి బాగున్నాయి అవి కూడా, అంటే కాటన్లో మల్చందేరిలో అట్లా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్, బాగున్నాయండి అవి కూడా. అంటే ఇది వచ్చేసి 300 మీటరు, ఇది కాటన్లో, అంటే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉందంటండి, అక్కడే చేసుకోవడానికి. మనం అంటే మెటీరియల్ తీసుకొని అక్కడే ఇచ్చినా వాళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇస్తారంట. ఇంకా మేమైతే పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే శారీస్ కలెక్షన్ అయితే ఉంది, కానీ నేనైతే అసలు శారీస్ ఇక్కడ అంటే షాపింగ్ మాల్స్లో అయితే తీసుకోనండి. ఎక్కువ పర్సెంట్ అయితే మాకు తెలిసిన వాళ్ళే అంటే సేల్ చేస్తారు, వాళ్ళ దగ్గరే తీసుకుంటాం, కలెక్షన్ బాగుంటుంది. నార్మల్గా నేను ఎప్పుడు నర్సింగ్ వచ్చినా మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఫ్యాబ్రిక్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అని, అవైతే తీసుకుంటాను. అవి ఫ్రాక్స్కైనా లేదా నార్మల్గా శారీ వన్ టైం యూస్ చేసిన తర్వాత ఫ్రాక్కైనా అవి బాగుంటాయి ఫ్యాన్సీగా. ఇంకా మిగతావి అయితే అసలు పైకి కూడా నేను ఎప్పుడు రాను, ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను వచ్చానండి. పైన అన్నీ అంటే 3rd ఫ్లోర్లో వచ్చేసి డ్రెస్సెస్ అండి అన్నీ, ఇంకా అంటే 2 పీస్ సెట్, 3 పీస్ సెట్, మనకి ఓన్లీ కుర్తీస్, ఇంకా హెవీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి, పార్టీ వేర్, షరారాస్, అట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయండి 3rd ఫ్లోర్లో. జస్ట్ ఒకసారి చూద్దాం ఏమున్నాయి అని చెప్పేసి అయితే మేము అంటే పైన 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళామండి, అంటే కలెక్షన్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. వీటిపైన కూడా ఆఫర్ అయితే పెట్టారండి, ఫ్లాట్ 15% అనేది అన్నిటిపైన ఉంది. బట్ నాకైతే కొంచెం కాస్ట్ అంటే ఎక్కువ అనిపించింది, కుర్తీ సెట్స్కి కాస్ట్ కొంచెం అంటే నాకు బయటతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంక ఇవన్నీ హెవీ పార్టీ వేర్ అండి,
మనకి అంటే ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి సో అట్లా సెట్ అవుతాయి ఇవన్నీ. ఇవి కాస్ట్ అయితే నేను చూడలేదు కానీ జస్ట్ కలెక్షన్ క్యాప్చర్ చేశాను. అంటే బాగున్నాయి కానీ అవి మనం అంటే హెవీ పార్టీస్ ఉంటేనే యూజ్ అవుతాయి. వన్ టైం యూజ్ అండి అవి కూడా. మనం ఏదో పార్టీస్ అని చెప్పి తీసుకుంటాము చాలా డబ్బులు పెట్టేసి, బట్ వన్ టైం వేయగానే ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ యూజ్ కూడా చెయ్యం దాన్ని. ఇంక ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక వన్ టైం యూజ్ చేసామంటే ఇంకా మళ్ళీ అంటే మనం ఏం చేస్తాము, ఫొటోస్ స్టేటస్లు పెట్టేస్తాము. నెక్స్ట్ మళ్ళీ అబ్బా ఇది అయిపోయింది కదా, ఆల్రెడీ ఇది వేసుకున్నాం కదా, ఇది అందరు చూసేసారు కదా అని చెప్పి మళ్ళీ ఒకేషన్ వచ్చిందంటే మళ్ళీ కొత్తది వేస్తాము. ఇంకా నేనైతే ఒక షరారా అయితే ట్రై చేశానండి, తీసుకోలేదు, జస్ట్ చూసాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకొని ఉంటే. ఇంకా ఇవన్నీ అయితే డ్రెస్సెస్ కలెక్షన్ అండి, బట్ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కుర్తీ సెట్స్కి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను కింద చూసిన ఫ్యాబ్రిక్ అదొక్కటే నాకు కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది. ఇంకా జస్ట్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీసానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.